ఆ దేవుని బిడ్డలందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ఇది నా యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ధ్యానం చేద్దాం. మొదటి మాట క్షమాపణ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకాసు వార్త 23:34 చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది. కానీ సర్వమానవాళి పాపము నిమిత్తం ఆయన పాపంగా మార్చబడటానికి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం జరిగించటానికి కొనుపోబడుతున్నాడు. సిలువ సాగింది యాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ గొల్గొతాలో ముగించబడుతుంది. 39 కొరడాల దెబ్బలలో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం, ముఖమంతా ఉమ్ములు, పిడుగుద్దులు, ఏలన చేయబడుతూ ఆయన క్రింద పడుతూ ఆయన మీద భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆ యాత్ర. కాలు చేతులలో శిలమేకులు, తలపైన ముండ్ల కిరీటం, 6 అంగుళాలు కలిగిన 3 మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కలువరి గిలిలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంది. ఆయన దేహమంతా రక్తసిద్ధమై ఏరులై పారుతుంది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటి నుండి వచ్చిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభు వారు ఏమి బోధించారో దాన్ని తప్పకుండా చేసి చూపించారు. తాను చేయడానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడు. మత్తయి సువార్త 5:44 చూస్తాం. ఆయన బోధించినట్లుగానే శత్రువులను ప్రేమించాడు. ఆయన హింసించే వారి కొరకు ప్రార్థించారు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాట వింటుంటే శరీరము జలధరిస్తుంది. కానీ ఆ దినాన బండ్లుగా మారిన ఆ రాతి హృదయాలు చెల్లించడం స్పందించడం నేటి మానవ జీవితాలు కూడా వారికి ఏమాత్రమూ తీసిపోలేదు. అనుక్షణం ఆయనని సిలువ వేస్తూనే ఉన్నారు. తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, వీరిని క్షమించమని. అట్లా అనినా మార్పు లేకుండానే ఇట్లానే జీవిస్తారా? క్షమాపణ నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాలవుతారా? ఆయన దేవుడు కాబట్టి అట్లా చేయగలిగాడు. నా వల్ల కాదులే అని నీకు నువ్వే సరిచెప్పుకునే ప్రయత్నం చేయొద్దు. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచిన స్టెఫెన్ కూడా మరణ సమయాన్ని కూడా ఆయనను అనుసరించగలిగాడు. ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్ని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అపోస్తుల కార్యం 7:59 60 చూస్తాం. ఈ వాక్యం యొక్క ముఖ్య అంశం ఏంటంటే క్షమాపణ. తనను చంపుతున్న వారి కొరకు క్షమాపణ అనుగ్రహించాలని తండ్రి వేడుకున్నారు. అజ్ఞానము, వారు తాము చేస్తున్నది దేవుని కుమారుడికేనని గ్రహించలేకపోయారని, వారికి తెలియక పాపం చేశారని యేసు ప్రభు వారు పేర్కొన్నారు. ప్రార్థన. సిలువపై వేలాడుతున్నప్పుడు యేసు తన మొదటి మాటను ప్రార్థనతోనే ప్రారంభించాడు. ప్రేమ. తన శత్రువులు కూడా ప్రేమించాలని మరియు ప్రార్థించాలని యేసు ఇక్కడ మాదిరిగా నిలిచారు. ఈ ప్రార్థన మానవుల అజ్ఞానాన్ని, దేవుని అపారమైన క్షమాగుణాన్ని తెలియచేస్తుంది. ఆయన పిల్లలుగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్రపరచబడాలి. ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ఆయన వలె మీ శత్రువులను సహితం క్షమించి వారి కొరకు ప్రార్థించండి. అట్టి కృపా ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్.